హాయ్ అండి. మా ఊరు బ్రహ్మోత్సవాల్లో స్వామివారు ఈరోజు గజవాహనంపై అయితే ఊరేగుతూ మా వీధిలోకి అయితే వచ్చారండి. గజవాహనంపై స్వామివారిని చూడండి ఎంత బాగా అలంకరించారో. స్వామివారు వచ్చేసరికి ఇలా మేమందరం కూడా మంగళహారతులు ఇచ్చాము. స్వామివారు వాహనంపై ఊరేగుతూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీధులు అయితే వెళ్తూ ఉంటారు, ఒక్కొక్క ఏరియాకి వెళ్తూ ఉంటారు. బాజా భజంత్రీలతో స్వామివారు ఇంతమంది స్వాముల మధ్యన ఊరేగుతూ వస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుందండి చూడటానికి. నేను చెప్పాను కదండి, ఈసారి గోవిందమాలలు చాలా ఎక్కువ మంది వేసుకున్నారని. ప్రతి సంవత్సరం కూడా ఎక్కువే వేసుకుంటారు, ఇంకా ఈ సంవత్సరం బాగా ఎక్కువ మంది వేసుకున్నారు. గోవింద మాతలు కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఇలా గజవాహన సేవలో మనం స్వామివారిని చూస్తే చాలా మంచిదంటండి. అన్నిట్లోని కూడా విజయం చేకూరుతుందంట. ఇంకా పొద్దుట సాయంత్రం కూడా వాహన సేవలో భక్తులందరూ కూడా వస్తూ ఉంటారు. చూశారు కదండి ఎంతమంది భక్తులు ఉన్నారో. ఇలా స్వామివారు ఊరేగుతూ ఉంటే భక్తజన సందోహం అంతా ఇలా స్వామివారు వెంటే ఉంటారు. ఇలా స్వామివారి ఊరేగింపు కూడా తిరగటం కూడా చాలా అదృష్టమే కదండి. నిన్నైతే గుడి దగ్గర స్వామివారి కళ్యాణం జరిగింది. సాయంత్రం అయితే గరుడ సేవ అండి. గరుడ సేవ అయితే గుడి చుట్టుపక్కల వీధుల్లోనే గరుడ సేవ అయితే జరుగుతుందండి. ఇంకా గరుడ సేవ రోజునైతే అసలు ఖాళీ ఉండదు. గుడి చుట్టుపక్కల వీధులు కూడా మొత్తం భక్తజన సందోహంతో నిండి ఉంటుంది. గజవాహనం చాలా పెద్దది కదండి. ఈ వైర్లు అది ఏమి అడ్డు రాకుండా అంతా క్లియర్ చేస్తున్నారు. కోలాటాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా రోజు కూడా చాలా సందడిగా ఉంటుందండి గుడి ఆవరణ అంతా కూడాను. స్వామివారు వస్తూ ఉంటే భక్తులందరూ కూడా గోవిందనామాలు పాడుతూ ఉంటారు. అలాగే భక్తులందరికీ కూడా ఎక్కడికక్కడ చల్లని పానీయాలు ఇస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా స్వామివారు ముత్యాల పందిరి వాహనంపై వచ్చేవారండి. ఈ సంవత్సరం అయితే ఇలా గజవాహనంపై స్వామివారు మాకు దర్శనం ఇచ్చారు. ఓం నమో వెంకటేశాయ.